అందరికీ నమస్కారం. 500 సంవత్సరాలుగా హిందువులు కలలుగన్న అయోధ్యలో దివ్య భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగి 1 సంవత్సరం పూర్తి కావస్తోంది. ప్రపంచంలోని శ్రీరామ భక్తులు ఎదురు చూస్తున్నట్లుగానే త్వరలో అయోధ్య రాముడి తొలి వార్షిక వేడుకలు నిర్వహించేందుకు తేదీలు నిర్ణయించారు. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామలలా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మొదటి సంవత్సరం పుష్యమాసంలో శుక్ల ద్వాదశిన జరిగింది. అది 22 జనవరి 2024లో జరిగింది. ఇక ఈ సంవత్సరం పుష్యమాసం శుక్ల ద్వాదశి రోజు అంటే జనవరి 11 నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజును ఇక నుండి ప్రతిష్ఠా ద్వాదశి అని పిలువనున్నారు. వార్షిక ఉత్సవాలను, విశేష కార్యక్రమాలను అయోధ్యలోని 4 ప్రదేశాల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. శుక్ల యజుర్వేద మంత్రాలతో ఈ 3 రోజుల పాటు యజ్ఞ భగవానుడికి ఆహుతులు సమర్పించనున్నారు. ఈ యజ్ఞ కార్యక్రమం ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 2 నుండి 5 గంటల వరకు జరుగుతుంది. ఇక శ్రీరామ మంత్రం జపించే యాగం కూడా ఇదే సమయంలో 2 దఫాలుగా నిర్వహిస్తారు. 6 లక్షల మంత్ర జపం జపిస్తారు. అంతేకాకుండా శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్తం, శ్రీ సూక్తం, ఆదిత్య హృదయం పారాయణతో పాటు అథర్వశీర్షం మొదలైనవి ఉంటాయి. దక్షిణ దిశలోని ప్రార్థనా మండపంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్వామికి రాగసేవ సమర్పిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రామ్లలా సన్నిధిలో అభినందన గీతాలు, భక్తి గీతాలు, మంగళహారతులు ఉంటాయి. యాత్రి సువిధా కేంద్రంలోని మొదటి అంతస్తులో 3 రోజుల పాటు సంగీతమయ శ్రీరామచరిత మానస పఠనం ఉంటుంది. అంగద లీలా మైదానంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 3:30 వరకు శ్రీరామ కథ, 3:30 నుండి 5 గంటల వరకు శ్రీరామచరిత మానస్పై ప్రసంగాలు ఉంటాయి. అంతేకాకుండా రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. 2024 సంవత్సరం ప్రారంభంలో 5,10,000కు పైగా గ్రామాలకు వెళ్లి 17 కోట్ల కుటుంబాలకు చెందిన 40 కోట్లకు పైగా శ్రీరామ భక్తులను కలిసి అక్షంతలు ఇచ్చి అయోధ్యకు ఆహ్వానించడం జరిగింది. అయితే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరాన్ని 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు, 3,153 మంది విదేశీయులు దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం మరింతగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మీరు కూడా వీలైతే అయోధ్య రాముణ్ణి ఈ సందర్భంగా దర్శనం చేసుకొని రండి.